అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతులకు ముఖ్యమైన సమాచారం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవకు సంబంధించి రైతులు ఎవరైతే ఉంటారో ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కేవైసీ పూర్తి అయిందా లేదా అనే విషయాన్ని చాలా మందికి అయితే తెలియదు అనమాట. కాబట్టి రైతులు సేవా కేంద్రానికి వెళ్ళి నమోదు యొక్క అధికారులను సంప్రదించండి. ఈ కేవైసీ పూర్తిగా లేకపోతే తప్పనిసరిగా ఈ నెల 18 లోపు బయోమెట్రిక్ వేయాలి అని చాలా మంది అయితే వీడియోలలో చెప్పడం జరుగుతుంది. అది నిజమా కాదా అనేది ఈ రోజు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అలాగే అన్నదాత సుఖీభవ స్టేటస్ ను ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి మార్గధర్మకాలు ఏంటివి, అన్నదాత సుఖీభవ పథకంపై మరో అప్డేట్ రావడం వల్ల నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలా ముఖ్యమైన సమాచారం అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అయితే 6,000 రూపాయలు ఆర్థిక సాయంను అందించడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే 14,000 రూపాయలు ఏడాదికి 3 విడతల్లో రైతులకు వారి యొక్క ఖర్చులకు వారి యొక్క ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 6,000, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 14,000, మొత్తం 20,000 చొప్పున ఏడాదికి రైతులకు ఆర్థిక సాయం కింద అందించడం జరుగుతుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద డబ్బులు ఏ రోజు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందో అదే రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది రైతుల యొక్క ఖాతాల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ విడత వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ 2,000 అనమాట. అక్కడికి 7,000. మొదటి విడత 7,000. మళ్ళీ రెండో విడతలో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ 5,000, కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ 2,000. రెండో విడతలో మళ్ళీ 7,000, అక్కడికి 14,000 వచ్చేసినట్టు. నెక్స్ట్ వచ్చేసి మూడో విడత కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 4,000, మొత్తం 6,000 ఆర్థిక సాయం అందించినట్టు. మొత్తం వచ్చేసి రైతులకు అన్నదాత సుఖీభవ సంవత్సరానికి ఏడాది వారి యొక్క ఖర్చులకు ఆర్థిక సహాయం కింద ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి సంవత్సరానికి రైతులకు 20,000 చొప్పున ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఆర్థిక సాయం కింద మొదటి విడత 7,000 రూపాయలు ఈ నెల 20 తేదీన 21వ తేదీన జమ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఈకేవైసీ అంటే బయోమెట్రిక్ వేయాల్సి ఉందని గతంలో ఒక అప్డేట్ రావడం జరిగింది. ఆ అప్డేట్ ను ఇప్పుడు మార్చడం జరిగింది. అంటే వేలి ముద్ర వేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇక్కడ ఈకేవైసీ కొద్ది మంది మాత్రమే వేయాల్సి ఉంటుంది, అందరు వేయాల్సిన అవసరం లేదు. అందరూ ఎందుకు వేయాల్సిన అవసరం లేదంటే కొద్ది మంది గవర్నమెంట్ కి సంబంధించి స్కీమ్స్ లబ్ధి పొందడం వల్ల వారి యొక్క బయోమెట్రిక్ వారి యొక్క ఆధారాలు WEA వారి లాగిన్ లో ఉంటాయి కాబట్టి వారు ఈకేవైసీ వేయాల్సిన అవసరం లేదన్నమాట. మరి ఎవరు వేయాలి బయోమెట్రిక్ అంటే ఎవరైతే గన ఏ స్కీమ్ ను లబ్ధి పొందని వారు, అలాగే కొత్తగా పొలం కొన్నవారు, అలాగే మన రాష్ట్రంలో లేకుండా ఇతర రాష్ట్రాల్లో ఉండి వారికి ఇక్కడ మన రాష్ట్రంలో పొలం ఉండి వేరే రాష్ట్రాలకు ఇతర వలస వెళ్ళిన వారికైతే వారు ఈ పథకానికి సంబంధించి అర్హులు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వచ్చి వారి యొక్క బయోమెట్రిక్ ను వేయాల్సి ఉంటుందన్నమాట. వారి యొక్క పొలం ఆధారాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి సచివాలయం వార్డులో ఎవరు ఉంటారో వారికి ఆధారాలు సేకరించడం వల్ల వారు మాత్రమే ఈ బయోమెట్రిక్ అంటే ఈ కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకున్న వారు కూడా ఈ బయోమెట్రిక్ ఈకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి కొత్తగా భూమి తీసుకోవడం వల్ల అంటే కొత్తగా భూమి వాళ్ళ పేరు మీద కొన్ని రిజిస్టర్ చేసుకోవడం వల్ల వారు కూడా ఈ పథకానికి ఈకేవైసీ అంటే బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరో అప్డేట్ అయితే ఇది అన్నమాట. ఈకేవైసీ అంటే అందరూ వేయాల్సిన అవసరం లేదు. కొత్తగా పొలం నమోదు చేసుకోవడం వారి పేరు మీద నమోదు చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో
వారు మాత్రమే, అలాగే వారి పేరు మీద పొలం ఉండి వాళ్ళు ఎటువంటి స్కీమ్ ను లబ్ధి పొందకుండా ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ బయోమెట్రిక్ ఈకేవైసీ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ ఎవరు వేయాలి ఎవరు వేయకూడదని వాళ్ళే మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే ఎక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. గ్రామ వార్డు సచివాలయంలో వెబ్లైన్ డేటా ప్రకారం ఎవరైతే లబ్ధిదారులు అర్హులు ఉన్నారో వారికి మాత్రమే అప్డేట్ ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొన్ని కండిషన్లు మార్గదర్శకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. అవి ఏంటి ఒకసారి చూసుకున్నట్లయితే మనం నెలకు 10,000 పెన్షన్ తీసుకున్న వారికి ఈ అన్నదాత సుఖీభవ పథకం అయితే వర్తించదన్నమాట. అలాగే గ్రూప్ డి ఉద్యోగులైతే వారికి ఈ పథకం వర్తించదు. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటింగ్ వారికి ఈ పథకం అయితే వర్తించదు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి ఈ అన్నదాత సుఖీభవ పథకం అయితే వర్తించదు. అలాగే ఇక్కడ మరొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే కుటుంబంలో ఎంతమంది 5 మంది ఉంటే కొందరైతే వారి యొక్క పిల్లల మీద 2 ఎకరాలు రాసి పెట్టడం కానీ జరుగుతుండేది. వాళ్ళకి ఈ పథకం అయితే వర్తించదు. కుటుంబంలో ఒక యూనిట్ కి మాత్రమే వర్తించేది. ఈ పథకానికి సంబంధించి 18 సంవత్సరాల వయసు అయితే కనీసం ఉండాలి. 18 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే ఈ పథకం వారికి వర్తించదు. కొందరు అయితే పొలం ఎక్కువ ఉన్నందున వారి పిల్లల మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది. పొలం 2 ఎకరాలు 5 ఎకరాలు అట్లా రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఆ పిల్లల పేర్ల మీద. వారు ఈ పథకానికి లబ్ధి పొందాలంటే వారికి కనీస వయసు 18 సంవత్సరాలు అనేది ఉండాలి. అలా ఉంటేనే ఈ పథకం వారికి వర్తించడం జరుగుతుంది. పెళ్లి అయిందా లేదా అనేది వారికి అవసరం లేదు. కనీస వయసు 18 సంవత్సరాలు. అన్నదాత సుఖీభవ పథకానికి వచ్చేసి మార్గదర్శకాలు కండిషన్స్ అయితే ఇవి అన్నమాట. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ముందుగా మనం లబ్ధి పొందాలి అంటే ఈ పథకానికి మనకు సంబంధించి ముందుగా మన యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. స్టేటస్ కి సంబంధించి నేను డిస్క్రిప్షన్ లో కొత్తగా లింక్ రావడం జరిగింది. ఆ లింక్ ను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్ లో. మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ లింక్ ద్వారానే మనకి డిపిటి విధానంలో డైరెక్ట్ గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద మనకి ఈ డబ్బులు అనేది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరైతే అర్హులు ఉంటారో వారి యొక్క అకౌంట్లలో ఈ డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరో అప్డేట్ అయితే ఇది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.